అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో అంగన్వాడీ కొలువులు ఆలస్యమని ప్రధాన వార్తాపత్రిక ఈనాడులో అయితే వచ్చింది. ఎందుకు అని అంటే ఇంకా 17 జిల్లాల నుంచి అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు అని 15,982 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అని అయితే న్యూస్ పేపర్లో వచ్చింది. అసలు ఏంటి అంటే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో కొలువులు భర్తీ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 15,982 పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో వివిధ సాంకేతిక కారణాలు, అధికారుల అలసత్వంతో నియామక ప్రక్రియ అయితే నెమ్మదిస్తుంది. ఇందులో టీచర్ పోస్టులు 3,100, సహాయకుల పోస్టులు 12,882 ఉన్నాయి. రాష్ట్రంలోని సగం జిల్లాల్లోనూ ఇప్పటివరకు నోటిఫికేషన్లు వెలువడలేదు. దాదాపు 10,000కు పైగా పోస్టులు భర్తీకి సంబంధించి 17 జిల్లాల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలే అందలేదు. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ కొన్ని జిల్లాల్లో టీచర్ పోస్టులు మాత్రమే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ప్రస్తుతం దాదాపు 35% అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకులు లేకపోవడంతో రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కష్టంగా మారుతుంది. అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి. అన్ని పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే నియామక ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని సంక్షేమ శాఖ వర్గాలు అయితే వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్లు వెలువడిన జిల్లాలు ఏంటి అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్, మహబూబ్ నగర్, గద్వాల, నల్గొండ, సూర్యాపేట్, ములుగు. అసలు ప్రతిపాదనలు ఆలస్యమైన జిల్లాలు ఏంటి అంటే హన్మకొండ, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిర్మల్, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, జనగామ, నారాయణపేట్. ఇంకా పరిశీలనలో ఉన్న జిల్లాలు ఏంటంటే జగిత్యాల, మహబూబాబాద్. ఇది ఈ రోజటి వీడియో. అంగన్వాడీ కొలువులు ఆలస్యం గురించి అయితే న్యూస్ పేపర్లో వచ్చింది. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారుల వల్ల ఈ నోటిఫికేషన్ భర్తీ అనేది నెమ్మదిస్తుంది అని అయితే ప్రచురించారు. ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఇంతే. మరొక వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఆలోపు అయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.